పుణ్యభూమి నా దేశం నమో నమామి. టౌన్లో మామూలుగా సిటీలోను కరెంట్లీ హైదరాబాద్లో అనుకోండి 70-80 లక్షల మంది జనాభా ఉన్నారు. కానీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ లాంటి టౌన్షిప్స్లో మ్యాక్సిమం 10-20 లక్షలు మాత్రమే ఉండాలి. వాటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అందులో నివసించే ప్రజలందరూ ఎక్కువ దూరం ట్రావెల్ చేయాల్సిన అవసరం రాకూడదు. అంటే వాళ్ళ ఉద్యోగ అవసరాల కోసం కానీ, మిగతా బిజినెస్ అవసరాల కోసం కానీ, ఎడ్యుకేషనల్ పర్పసెస్ కోసం కానీ అక్కడి నుంచి ఎక్కువ డిస్టెన్సెస్ ట్రావెల్ చేయాల్సిన అవసరం రాకూడదు. రెండోది, వాళ్ళకు కావలసిన పవరు, వాటరు అన్నీ కూడా సఫిషియెంట్గా ఉండేటట్టు చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే న్యాచురల్ రిసోర్సెస్ వాడుకుని, ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ పవర్ లాంటి పద్ధతులు వాడుకుని నువ్వు మోస్ట్ ఆఫ్ యువర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలిగితే అలాంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఒకటి. రెండోది, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లో అన్ని రకాల ప్రజలు ఉండాలి. మిడిల్ క్లాస్ పీపుల్, హయ్యర్ మిడిల్ క్లాస్ పీపుల్, బిజినెస్ పీపుల్, ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ లివ్ టుగెదర్. ఇవన్నీ కూడా, ఈ టౌన్షిప్స్ అన్నీ కూడా ఒక బిజినెస్ ఏరియాను లేకపోతే ఒక స్పెషలైజేషను ఉండేటట్టు చేయగలిగారనుకోండి, దానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఇక్కడ ఉండి వాళ్ళ దైనందిక అవసరాలన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. అంటే వీళ్ళందరి కోసం ఏంటంటే హాస్పిటల్స్ లాంటివి కూడా దగ్గరగా ఉండాలి. రెండోది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కిండర్ గార్డెన్ నుంచి PhD వరకు కావలసిన విద్యా సంస్థలన్నీ, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ, మెడికల్ ఫెసిలిటీస్ కానీ, లేకపోతే స్టేడియమ్స్ కానీ, లేకపోతే రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అసోసియేటెడ్ విత్ దట్ ఏరియా, ఆల్ నీడ్ టు బీ దేర్ ఎట్ వన్ ప్లేస్. సో అలా ఒకచోటే ఉన్నాయనుకోండి, దెన్ ఏమవుతుందంటే ప్రజలు కానీ, ఉద్యోగులు కానీ అందరూ కూడా ఎక్కువ డిస్టెన్సెస్ ట్రావెల్ చేయాల్సిన అవసరం రాదు. రెండోది, ఎనర్జీ రిలేటెడ్ అనేవి కూడా ఎక్కువ సొంతంగా ప్రొడ్యూస్ చేసుకోగలిగితే పక్క వాళ్ళ మీద అవసరం, అంటే పక్క ఏరియాస్ మీద అవసరం ఉండదు. ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే ఇలాంటి ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ నుంచి బయటికి కనెక్టివిటీ కూడా పెద్ద పెద్ద హైవేసు, సో దట్ యూ నీడ్ టు బిల్డ్ సో మెనీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ ఇన్ సచ్ ఏ వే ఇన్ ద కంట్రీ సో దట్ దే ఆర్ ఆల్ వెల్ కనెక్టెడ్. అమెరికా లాంటి దేశం బాగా ఎందుకు డెవలప్ అయిందంటే వాళ్ళకున్న ఏంటంటే ముఖ్యమైన రోడ్ల మూలంగా, సిమిలర్లీ బెల్జియం లాంటి కంట్రీస్లో రోడ్స్ చాలా స్ట్రైట్గా ఉంటాయి. అంటే దానివల్ల ఉపయోగం ఏమిటంటే వంకరలు లేవనుకోండి, యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అలాంటి సింపులర్ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యారనుకోండి, ఆటోమేటిక్గా మీరు డిజైన్ చేసే పద్ధతులు కానీ లేకపోతే మీరు చేయాల్సిన వర్క్ చాలా తగ్గిపోతుంది. ఇంకొకటి ఏమిటంటే కుల మత రిలేటెడ్గా ఉండే ఏ ప్రాబ్లమ్స్ అయినా వీటికి మూలం ఏమిటంటే ఆపర్చునిటీస్ లేకపోవడం ఒకటి మెయిన్ కారణం. సో ఇలాంటివి వేరియస్ స్పెషలైజేషన్స్ ఉన్న వాళ్ళకి వేరియస్ స్పెషలైజ్డ్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ కనుక క్రియేట్ చేయగలిగితే ఏమవుతుందంటే దేశం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నెదర్లాండ్స్ లాంటి కంట్రీలో వాళ్ళు ఫ్లవర్స్ చాలా బాగా పండిస్తారు. ఎంత బాగా అంటే ప్రపంచంలోకి రోజు ఏంటంటే వాళ్ళు పొద్దున్నే ఫ్లవర్స్ సప్లై చేస్తారు. సో అది చాలా రెవెన్యూ క్రియేట్ చేస్తుంది. సిమిలర్లీ చిలీ లాంటి చిన్న కంట్రీస్ కూడా ప్రపంచంలో గ్రేప్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి ఇన్ ఏ వెరీ బిగ్ వే, ఫిష్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. అలా ఏంటంటే అలా మీ దేశ పురోగతికి కావలసినవి ఏంటంటే మీకున్న వనరుల్ని ఏంటంటే ఏరియాని బట్టి కానీ లేకపోతే ప్రాంతాన్ని బట్టి కానీ డిసైడ్ చేసుకుని ఇలాంటి ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ కనుక బిల్డ్ చేసుకోగలిగితే మీ పురోగతి చాలా ఫాస్ట్గా ఉంటుంది. రెండోది ఏంటంటే ఇదివరకటి కాలంలో ఎలా ఉండేదంటే ఒక సెంట్రలైజ్డ్ బిగ్ సిటీలో కనుక నువ్వు ఉంటున్నావు అనుకోండి, దానివల్ల ఉపయోగం చాలా ఉందని అనుకునేవాళ్ళు. ఎందుకంటే పల్లెటూరులోకి సిటీకి తేడా ఏమిటంటే పల్లెటూరులో మీకు ఆపర్చునిటీలు తక్కువ ఉంటాయి, సిటీకి వస్తే కనుక ది ఆపర్చునిటీస్ విల్ బి మోర్. రెండోది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బిగ్గర్ ఉంటాయి. రెండోది హెల్త్ ఫెసిలిటీస్ బాగా ఉంటాయి. అలా మల్టీ ఆపర్చునిటీస్ ఉంటాయని. కానీ ఇప్పుడు ఈవెన్ పల్లెటూరు కాదు, ఇలాంటి ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్లో బికాజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఏంటంటే ఇంటర్నెట్ ఇప్పుడు పెర్వేసివ్గా ఉంది. అంటే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్లో
ఇంటర్నెట్ రిలేటెడ్ ఫెసిలిటీస్గా ఉన్నాయనుకోండి, మీరు దేశంలో ఎక్కడున్నా ఓటే. అప్పుడు ఏమిటంటే ఇలాంటి జనాభా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, పొల్యూషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ కన్సర్న్స్ కానీ చాలా తగ్గుతాయి. రెండోది ఏంటంటే అన్నెసెసరీ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్స్ బాగా తగ్గిపోతాయి. ఇవన్నీ కూడా ఏంటంటే దేశ పురోగమనానికి బాగా ఉపయోగపడతాయి. ఏమైంది నా దేశానికి, ఏమవుతోంది ఈ సమాజానికి? ఒకడు ఉగ్రవాదుల పక్షాన ఉంటాడు, వేరొకడు ఈ దేశమే నాది కాదంటాడు. కడుపు రగిలిపోతోంది కదూ భారతీయతపై, మన సంస్కృతిపై జరిగే దాడులు చూస్తుంటే గుండె భగ్గుమంటోంది కదూ. గొంతెత్తి అరవాలనిపిస్తోంది కదూ. మీ గొంతు మేమవుతాం, భూగోళం ప్రతిధ్వనించేలా గర్జిస్తాం. పుణ్యభూమి నా దేశం నమో నమామి.